బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం ఉద్రిక్తత పెరుగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు వస్తానడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. మరోవైపు వీణవంకలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటు సింగాపురంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ హౌస్ అరెస్ట్ చేశారు. ఇక చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇరు పార్టీల కార్యకర్తలు చేరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో అయితే హై టెన్షన్ నెలకొన్నట్లు మనం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా జరుగుతున్నాయి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? బాబు టెంట్ ఎవరు వేసారు? హుజూరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం ఉద్రిక్తతగా పెరుగుతోంది. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు వస్తానడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. మరోవైపు వీణవంకలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటు సింగాపురంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ హౌస్ అరెస్ట్ చేశారు. ఇక చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇరు పార్టీల కార్యకర్తలు చేరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుత ఇటు హుజూరాబాద్ నియోజకవర్గం లోపల అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇటు రాజకీయంగా వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పొన్నం ప్రభాకర్ పై చేసినటువంటి ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం లోపల దమ్ముంటే చెల్పూర్ హనుమాన్ ఆలయంకు రావాలని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పైనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి, గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల అవినీతికి పాల్పడ్డాడని చెప్పి సవాల్ విసరడంతో అతడు హనుమాన్ ఆలయానికి రావడానికి సిద్ధం అంటూ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా చెల్పూరు దేవాలయానికి చేరుకుంటున్నటువంటి సమయం లోపల పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. అక్కడ ఇటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తుండడంతో ఇటు పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నటువంటి కౌశిక్ రెడ్డి ఇటు చెల్పూర్ హనుమాన్ ఆలయానికి చేరుకునేటువంటి సమయం లోపల అక్కడ పోలీసులు చేరుకుని ఎట్టి పరిస్థితుల లోపల అనుమతి లేదు అని చెప్పి చెప్పడంతో కౌశిక్ రెడ్డి తన ఇంటి వద్దనే తలస్నానం చేసి కట్టుబట్టలతో దేవుని మీద ప్రమాణం చేశారు. నేను ఎలాంటి అవినీతి చేయలేదు, గతం లోపల కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అవన్నీ కూడా అబద్ధాలు, తను అవినీతి ఆరోపణలు చేయలేదని చెప్పి అక్కడ దేవునిపై ప్రమాణం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.